కొన్ని రోజుల క్రితం వైటి చెరువు గ్రామానికి చెందినటువంటి బండెన్న అతని కుమారుడికి గత 2 సంవత్సరాల నుంచి బడికి వెళ్ళలేదని, టీసీ ఇవ్వకుండా నాకు కాలు విరిగిపోయింది, 2 సార్లు ఆపరేషన్ చేసుకుంటే నా బాధను చూడలేక సహధర్మచారిని కూడా వెళ్ళిపోయింది, నాకు 3 సంతానం ఉన్నారు, తద్వారా నేను మధ్యలో ఫీజు కట్టలేని సమయంలో మరి నాకు 3 పిల్లలు ఉన్నారు, వికలాంగుని నాకు సహాయం చేయండి, అసలు 35,000 వడ్డీ 8,000 కలిపి 45,000 రూపాయలు కట్టమంటున్నారు, ఏవిఆర్ స్కూల్ యజమాన్యము, దయచేసి నాకు సహకరించండి అని చెప్పి బండెప్ప విద్యాశాఖ మంత్రికి, జిల్లా కలెక్టర్కు, డిఈఓ గారికి విజ్ఞప్తి చేయగా వారు కొంతమేర వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించినటువంటి సంగతి జరిగింది సార్. ఇందుకు సంబంధించి తమరు ఎటువంటి చర్యలు తీసుకొని పరిష్కార మార్గం చూపారు? గత నెల 27వ తారీఖున చౌడప్ప అనేటువంటి వ్యక్తి సార్ ఈజీఆర్ఎస్ సిస్టంలో గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది సార్. ఆ ఫిర్యాదుని గౌరవ కలెక్టర్ గారు స్పందించి సార్ డిఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తక్షణంగా వీరికి జరిగినటువంటి విషయం ఏమిటో ఆరా తీసి వీరికి న్యాయం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. వెంటనే ఈ నెల 31వ తారీఖున మాకు డిఓ గారి నుంచి ఉత్తర్వులు వచ్చాయి. వెంటనే వీరికి కావాల్సినటువంటి ఏదైతే సహాయం చేయాలో అవి చేసి వీరిని చూడండి అని చెప్పడం జరిగింది. ఈ నెల 1వ తారీఖున మేము ఆ సదరు ఉత్తరాన్ని ఏవిఆర్ స్కూల్కి పంపడం జరిగింది. అదేవిధంగా తండ్రితో కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. విషయాలన్నీ కనుక్కున్నాము. కనుక్కున్న తర్వాత వాళ్ళు కూడా 3వ తారీఖున మా దగ్గర రావడం జరిగింది. వచ్చి తర్వాత ఏవిఆర్ స్కూల్ దగ్గరికి పంపించాము. ఏవిఆర్ స్కూల్ కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ జరిగినటువంటి విషయాలన్నీ పైన మీరు రిమార్క్స్ పంపండి అని చెప్పేసి ఈ నెల 4వ తారీఖున నిన్నటి రోజు ఈ సదరు వ్యక్తికి టీసీ ఇచ్చామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నిజంగానే టీసీ ఇవ్వడం మాకు ఫోటోలతో సహా, అలాగే వాళ్ళు టీసీ ఇచ్చినట్లు ధ్రువపత్రం కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా ఒక యాజమాన్యం తీసుకున్నటువంటి ఈ కఠిన నిర్ణయానికి మేము కూడా కొంత చింతిస్తూనే వారికి కూడా మేము పనిష్మెంట్ కింద ఏదైనా చూస్తాము. అదేవిధంగా తల్లిదండ్రులకి ఎవరైనా సరే ఇలాంటి తల్లిదండ్రులకి ప్రత్యేకంగా యాజమాన్యం కూడా కొన్ని సహకరించాల్సినటువంటి అవకాశం ఉంటాయి. ఒకవేళ ఫీజే కట్టలేకపోతుంటే వడ్డీ కూడా 8,000 కట్టాలని చెప్పి చెప్పడం ఎంతవరకు వాస్తవం అంటారు? వడ్డీ అనేది మరి మా దృష్టికి అయితే తీసుకురాలేదు. ఒకవేళ అలాంటి సందర్భం ఉండదు అనుకుంటాను బహుశా వడ్డీ అనేటువంటిది. ఒకవేళ అలాంటి ఏమైనా ఉంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. అయితే తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా కొంత మనకు కనిపిస్తుంది. దాదాపు 2 సంవత్సరాలుగా దీన్ని లాగడం కూడా కొంత ఊళ్ళో కూడా, అంటే మనం ఏమంటున్నామంటే తల్లిదండ్రులు మనము నిర్లక్ష్యం అని అనలేము, అలాగని వాళ్ళని నిందించలేము. ఏదేమైనా వాళ్ళ పరిస్థితులన్నీ కూడా కొంత మెరుగై చక్కగా విద్యార్థికి మళ్ళీ దొరికింది. భవిష్యత్తు కోసం సహకరించారు ఒకటే కోరుకుంటున్నాను. మరి టీసీ తీసుకోవడం ఒకటే కాదు, భవిష్యత్తులో బాగా చక్కగా చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని, అలాగే తండ్రి కూడా బాగా సహకారం ఇచ్చి మంచి విద్యను అందించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారికి నేను కోరుకుంటున్నాను. అలాగే సహకరించినటువంటి గ్రామ పెద్దలు ఎవరైతే వాళ్ళతో పాటు వచ్చారో వాళ్ళు ఈ ఒక చిన్న విషయానికే కాదు, ప్రతి విషయంలో కూడా అబ్బాయికి తోడు నీడగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లోకేష్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నాకు టీసీ ఇచ్చారు. లోకేష్ గారికి ధన్యవాదాలు. అలాగే జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా విద్యాశాఖ గారికి ధన్యవాదాలు.